ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఘోర విషాదం అనమాట. 45 మంది ప్రాణాలు కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ప్రమాదం ఎక్కడ జరిగింది ఏందని చూసుకున్నట్లయితే ఈశాన్య మయన్మార్లో భారీ పేలుడు సంభవించిందనమాట. మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలు అవి నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మంది ప్రాణాలు మరణించారు. మృతుల్లో 6 చిన్నారులు ఉన్నారు. అదేవిధంగా అలాగే 75 మందికి పైగా గాయపడ్డారన్నమాట. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 46 మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం కారణాలు స్థానికంగా దాదాపు 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పేసి తెలియజేశారు. చైనా సరిహద్దుల దక్షిణంగా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్ కామ్ టౌన్షిప్లో కౌంగ్టు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ తిరుగుబాటు సమూహంలో అయితే ఆధీనంలో ఉంది. ప్రమాద సమయానికి ఆ భవనంలో పేలుడు పదార్థాలు ఉన్నప్పటికీ అసలు పేలుడు సంబంధించిన కారణాలు తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరం సాగుతున్నాయి.